అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అతను పేదవాడైనప్పటికీ తన ఓటమిని అంగీకరించలేదు. అతను చిన్నపిల్లవాడైనా అతని బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు. తన కోసం తన తల్లి సంపాదించిన కొద్ది డబ్బుతో కొన్ని రోజులు జీవించాడు. తర్వాత ఆ డబ్బు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ బాబుకి మరొక దారి లేదు. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదిస్తేనే తన కడుపు నిండుతుంది. అతనికి ఎవరి దగ్గర భిక్ష ఎత్తుకోకూడదు అని తన తల్లి చెప్పిన మాటలు గుర్తున్నాయి. కాబట్టి తను కష్టపడి పనిచేసేవాడు. రోజంతా స్కూల్కి వెళ్ళి చదువుకుని సాయంత్రం పంట పొలాల్లో పనిచేసి తనకు అవసరమైన డబ్బును సంపాదించుకునేవాడు. వచ్చిన డబ్బులు కొంత స్కూల్ ఫీజు కట్టి మిగిలిన డబ్బుతో ఆహారం తినేవాడు. అలా ప్రతిరోజు పనిచేస్తేనే అతని చదువు, అతని ఆకలి తీరేవి. అయితే ఒకరోజు అతనికి ఏమీ పని దొరకలేదు. దీంతో అతను ఆ రోజు ఆకలితోనే పడుకున్నాడు. అలా వరుసగా 3 రోజులు గడిచింది. 3 రోజుల నుండి ఏమీ తినకపోవటం వల్ల ఆ బాబు చాలా నీరసంగా ఉన్నాడు. ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచించాడు. చివరికి అడుక్కొని తన ఆకలిని తీర్చుకోవాలని ఆలోచన వచ్చింది. కానీ అతని తల్లి చెప్పిన మాటలు అతన్ని ఆ పని చేయనివ్వలేదు. ఏది ఏమైనా అడుక్కోకూడదని నిశ్చయించుకున్నాడు. తరువాత ఎవరినైనా సహాయం అడగాలని అనుకున్నాడు. భిక్ష అంటే తిరిగి ఇవ్వలేనిది, కానీ సహాయం అంటే మనకు వీలైనంత వరకు ఏదైనా తిరిగి ఇవ్వగలిగేది అని భావించాడు. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళను, అమ్మా, ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. నేను 3 రోజులుగా ఆకలితో ఉన్నాను. తాగడానికి నీరిస్తారా అని అడిగాడు. అతని ఆత్మగౌరవం తినడానికి ఆహారం అడగనివ్వలేదు. కానీ అతని ముఖం చూసి ఆమెకు అతని పరిస్థితి అర్థమైంది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి అతను తాగడానికి ఒక గ్లాసు పాలు, తినడానికి కొన్ని లడ్డూలు తీసుకుని వచ్చింది. ఆ గ్లాసు అతనికి ఇవ్వగానే అందులో పాలను చూసి అతను సంతోషించాడు. మనసులో తన అమ్మను తలుచుకున్నాడు. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు నా తల్లి గుర్తొస్తోంది. నేను తాగడానికి నీళ్లు అడిగితే నువ్వు నా ఆకలిని అర్థం చేసుకుని నాకు పాలిస్తున్నావు. ప్రతిఫలంగా నేను మీకు ఏమి ఇవ్వాలో నాకు